శ్రీ రాహు స్తోత్రం. ఈ స్తోత్రం రాహువు యొక్క విశ్వరూపాన్ని, ఆయన శక్తిని మరియు ఆయనను ప్రసన్నం చేసుకునే దాన ధర్మాలను వివరిస్తుంది. జాతకంలో రాహువు ప్రతికూలంగా ఉన్నప్పుడు లేదా గ్రహణ సమయాల్లో ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల రాహువు శాంతించి శుభ ఫలితాలను ఇస్తాడు. ఈ స్తోత్రం పఠించడం వల్ల రాహు పీడలు పూర్తిగా నశిస్తాయి. జీవితంలో ఎదురయ్యే ఆకస్మిక అడ్డంకులు తొలగిపోవడమే కాకుండా శత్రువులపై విజయం మరియు సంపూర్ణ రక్షణ లభిస్తుంది. నమస్తే దైత్య రూపాయ దేవారిం ప్రణమామ్యహం. నమస్తే సర్వభక్షాయ ఘోర రూపాయ వై నమః. అంటే దైత్య రూపంలో ఉన్న నీకు నమస్కారం. దేవతలకు శత్రువైన నీకు నేను ప్రణమిల్లుతున్నాను. సమస్తాన్ని భక్షించే వాడవును, అంటే గ్రహణ సమయంలో చంద్ర సూర్యులను భయంకరమైన రూపం కలిగిన వాడవును అయిన నీకు నమస్కారములు. త్వం బ్రహ్మ వరుణో దేవస్త్వం విష్ణుస్త్వం హరిః శివః మర్తలోకే భవాన్ ప్రీతః సంసార జనతారకః. నీవే బ్రహ్మవు, నీవే వరుణ దేవుడవు, నీవే విష్ణువు, నీవే హరివి మరియు నీవే శివుడవు. ఈ భూలోకంలో నీవు ప్రసన్నుడు అయితే సంసారంలో చిక్కుకున్న జనులను ఉద్ధరించే తారక మంత్రం వంటి వాడువు. కూట పర్వత దుర్గాని నగరాని పురాని చ యస్య క్రోధవశాత్ భస్మీభవంతి క్షణమాత్రకం. అంటే పెద్ద పెద్ద పర్వతములు, కోటలు, పట్టణాలు మరియు నగరాలు ఎవరి కోపానికి గురైతే కేవలం క్షణకాలంలోనే భస్మమైపోతాయో అటువంటి అపార శక్తి కలిగిన నీకు నమస్కారము. ధూమ్రవర్ణో భవాన్ రాహురక్తాక్షః పింగళోపమః క్రూరగ్రస్తః భీమో యమరూపో మహాబలః. అంటే రాహుదేవా, నీవు పొగరంగు కలవాడవు, ఎర్రని కళ్ళు కలవాడవు, బంగారు కాంతి వంటి ఛాయ కలవాడవు. క్రూరమైన గ్రహముగా, భయంకరుడిగా, సాక్షాత్తు యమస్వరూపిగా మరియు మహాబలవంతుడిగా నీవు విరాజిల్లుతున్నావు. యస్య స్థానే పంచమేపి షష్ఠే చైవ తృతీయకే దశమైకాదశే చైవ తస్య శ్రేయః కరోత్యలం. జాతక చక్రంలో ఎవరికైతే 3, 6, 10, 11 మరియు 5వ స్థానాలలో రాహు ఉంటాడో వారికి నీవు సంపూర్ణమైన శ్రేయస్సును కలుగజేస్తావు. అన్నం ఖడ్గం చ యద్ధతం రాహవే సుఫలప్రదం పృథివ్యాం బ్రహ్మపీడాం చ గోపీడాం తన్నివారయేత్. రాహువును ఉద్దేశించి అన్నాన్ని మరియు ఖడ్గాన్ని ఇస్తే అది గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఇది భూమిపై కలిగే బ్రహ్మ పీడలను మరియు గోవులకు కలిగే బాధలను నివారిస్తుంది. కృమికీట పతం గేషు చరంతం సచరాచరం గోదానం భూమిదానం చ హ్యన్నం వస్త్రం చ ధాపయేత్. క్రిములు, కీటకాలు, మిడతలు మొదలైన చరాచర జగత్తు అంతటా వ్యాపించి ఉన్నవాడవు నీవే. నీ అనుగ్రహం కోసం గోదానము, భూదానము, అన్నదానము మరియు వస్త్రదానము చేయవలెను. సౌవర్ణరౌప్యదానం చ కన్యాదానం చ తత్తనాత్ ఏతదానం చ సంపూర్ణం రాహు మోక్షకరం నృణాం. అస్య స్తోత్రస్య మహాత్మాద్రాహు పీడా వినశ్యతి. బంగారం, వెండి దానము మరియు కన్యాదానము చేయడం వల్ల రాహువు సంతృప్తి చెంది మానవులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు.
ఈ స్తోత్ర మహత్తు వల్ల రాహు వల్ల కలిగే సమస్త పీడలు నశిస్తాయి. రక్తాక్షో ధూమ్రవర్ణాభో ద్విజితార్మహాబలః అబాహుక్షాంతరిక్షతః స రాహుం ప్రియతాం మమ. ఎర్రని కళ్ళ కలవాడు, పొగరంగు కాంతి కలవాడు, శత్రువులను జయించినవాడు, మహాబలవంతుడు, బాహువులు లేనివాడు మరియు అంతరిక్షంలో నివసించేవాడు అయిన ఆ రాహుదేవుడు నాపై ఎల్లప్పుడూ ప్రసన్నుడై ఉండుగాక. ఇది రాహు స్తోత్రం. విప్రులకు ద్విజులకు విజ్ఞప్తి. మంత్రానుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం 1,00,000 జపం చేయండి. మీకు అతి దగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపం చేసి ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది. అంతే అండి వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కమెంట్లో ఓం రాహువే నమః అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.